దయచేసి కూర్చుందాం. దేవుని యొక్క వాక్యంలో నుంచి 1 కొరింథీయులు రాసినటువంటి పత్రిక 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 27 నుంచి 31 వచ్చిన వరకు చదువుకుందాం. 26 నుంచి చదవండి, ఎందుకైనా మంచి అర్జెంట్. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అసెంపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వేరే వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అసహించువాడు ప్రభునందు అసహించవలెను అని వ్రాయబడింది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో పౌలు చెప్పేటువంటిది ఏంటంటే, అతిశయింపకుండానట్లు. అలాగనే దేవుడు ఏ వంశం వారైనను, ఏ జ్ఞానులైనటువంటి వారినైనను, ఏ గనులైనటువంటి వారినైనను అనేకులను దేవుడు పిలవలేదు, కానీ జ్ఞానులను సిగ్గుపరిచేకు లోకములో నుండి వేరే వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైనటువంటి వారిని సిగ్గుపరచడానికి లోకములో బలహీనటువంటి వారిని, ఎన్నికైనటువంటి వారిని సిగ్గుపరచడానికి నీచులైనటువంటి వారిని, తృణీకరింపబడిన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని యొక్క పనిలో మనం కనుక చూసినట్లయితే, దేవుని యొక్క రాజ్యాన్ని కట్టే విషయంలో కానీ, దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు, ఇశ్రాయేలు బిడ్డలైనటువంటి వారు దేవుని బిడ్డలుగా అడుగులు వేసే టైంలో కానీ, యోధా వంశంలో కానీ, ఇశ్రాయేలు యొక్క దేశంలో కానీ దేవుడు అనేకులైనటువంటి జ్ఞానము లేనటువంటి వారిని, తృణీకరింపబడినటువంటి వారిని, ఎన్నిక లేనటువంటి వారిని దేవుడు, అజ్ఞానులైనటువంటి వారిని, బలహీనమైనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. చాలాసార్లు మన జీవితంలో మనం అనుకుంటూ ఉంటాం, మనం దేవుని కొరకు వాడబడాలనేటువంటి ఆశ ఉంటుంది, కానీ నా వల్ల కాదు అనేటువంటిది మన యొక్క అవగాహన. నా వల్ల ఏమవుతుంది అనేటువంటిది మన అవగాహన. అలాగనే దేవుని పనిచేసేటువంటి విషయంలో ప్రియమైన వారా, ఇక్కడ దేవుడు అనేక మందిని పిలవలేదు. అనేక మందిని, గొప్పవారిని, రాజవంశీకులను, అలాంటి వారిని దేవుడు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అనేక మంది ఎవరు బలవంతులుగా ఉన్నటువంటి వారు లేరు. అలాగనే జ్ఞానులైనటువంటి వారు ఎవరు కూడా లేరు. దేవుడు తన కార్యాన్ని ముందుకు నడిపించడం కొరకు ఎన్నికలైనటువంటి వారిని, బలములైనటువంటి వారిని, తృణీకరించబడినటువంటి వారిని, పాపంలో ఉన్నటువంటి వారిని దేవుడు వాడుకున్నాడు, లేవనెత్తినాడు. తన బిడ్డలటువంటి వారికి జాలి ఇవ్వటం కొరకు ఇశ్రాయేలు పిల్లటువంటి వారు ఒక్కొక్క టైంలో అపజయానికి వెళ్ళిపోయినారు. మనం కనుక దేవుని యొక్క వాక్కుల నుంచి ఒకసారి మనము రాజుల గ్రంథం, న్యాయాధిపతుల్లో నుంచి మనం చూసినట్లయితే 4వ అధ్యాయంలో 1వ వచనం చదువుకుందాం. యెహోదు మరణమైన తర్వాత ఇశ్రాయేలు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులేరు గనుక హాసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. చూడండి, దేవుడు ఈ యొక్క బిడ్డలైనటువంటి వారిని, ఇశ్రాయేలు పెట్టేటువంటి వారిని ఎవరికి అప్పగించినాడు? కనాను రాజు చేతికి అప్పగించినారు. ఎందుకు అప్పగించినారు? ఈ బిడ్డలు, ఇశ్రాయేలు వారు దేవుని దృష్టికి దోషులైనటువంటి వారిగా ఉన్నారు. మనము ప్రియమైన వారు దోషులుగా ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్య ప్రకారము దేనికో మనము అప్పగింపబడతాం. ఏదో మనల్ని ఏలుబడి చేస్తుంది. మన శరీరంలో మనం పాపానికి చోటిచ్చినట్లయితే మన మీద కొన్ని అనారోగ్యాలు కానీ, కొన్ని ఇబ్బందులు కానీ, కొన్ని ఆటంకాలు అనేటువంటిది మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. కొన్ని సమస్యలు అనేటువంటిది వస్తాయి. వాటికి కారణం మనమే అవుతాం. మనం చేతులు అలా చేసినటువంటి వాటిని బట్టి మనం కొన్నిటిని అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు పెట్టేటి వారు వారి యొక్క దేవునికి దోషులుగా వారు
ఉన్నారు. కాబట్టి దేవుడు కనాను రాజుకు వారిని అప్పగించినారు. ఎంతకాలం అప్పగించినారు? మరలా వాళ్ళు రిపెంట్ అయ్యేంత వరకు. ఎంతకాలము? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు రిపెంట్ అవ్వలేదండి. 20 సంవత్సరాలు రిపెంట్ అవ్వకుండా ఉండేటట్టు వారుగా వాళ్ళు ఉన్నారు. ఆ టైంలో ఆ బాధను అనుభవించి ఆ సమయంలో వాళ్ళు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసినారు. వారు మొరపెట్టినారు. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే 20 సంవత్సరములు ఇశ్రాయేలును కఠిన బాధ పెట్టగా ఇశ్రాయేలు యెహోవాకు మొర్రపెట్టిరి. దేవునికి మొర్రపెట్టినారు. అప్పటి వరకు వాళ్ళు దేవుని సన్నిధిలోకి రానటువంటి వారుగానే ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటిది ఏంటంటే, ప్రియమైన వాళ్ళారా, ఇశ్రాయేలు పెట్టేటి వారు దేవుని దృష్టికి దోషులుగా ఉన్నారు. కాబట్టి దేవుడు వారిని అప్పగించినారు. మన జీవితంలో కూడా అంతే. మనము దోషులుగా ఉన్నప్పుడు దేవుని దృష్టిలో మనం నిందారహితులుగా మనం ఉండాలి. దేవుని దృష్టిలో దోషులుగా మనం ఉన్నప్పుడు ఏదో ఒకటి మనల్ని ఎలుబడి చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక ఆటంకం అనేటువంటిది. అలాగనే మనం ఆత్మానుసారముగా దిగజారినప్పుడు దేవుడు మనం బలపరచడం కొరకు కొన్ని ఆటంకాలను మన ముందు పెడుతూ ఉంటాడు. మనం కొన్నిసార్లు మనం గర్విస్తున్నప్పుడు, కొన్నిసార్లు హెచ్చించుకుంటున్నప్పుడు, కొన్నిసార్లు అంతా బాగుందలే అనేటువంటి రీతిలో మన యొక్క అవగాహనలో ఆ రీతిగా మనం వెళ్తున్నప్పుడు కొన్ని మెట్టలు, కొన్ని గుట్టలు, కొన్ని అప్ అండ్ డౌన్స్ అనేటువంటిది మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. ఈ టైంలో మనం గ్రహించాల్సినటువంటిది ఏంటంటే, మొర్ర పెట్టేటటువంటి వారిగా మనము ఉండాలి. ప్రభు సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసేటటువంటి వారిగా ఉండాలి. మొర్ర పెడతాం అనేటువంటిది ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాలి. ఈ ఇశ్రాయేలు పెట్టేటి వారు ఈ రీతిగా మొర్ర పెట్టినప్పుడు చూడండి, ఇక్కడ దేవుడు కొంతమంది వ్యక్తులను దేవుడు ఇక్కడ వాడుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి స్త్రీలలో దెబోరా అనేటువంటి ఆమె ఒక ప్రవక్తినిగా ఆమె ఉన్నది. ప్రవక్తిగా ఉన్నటువంటి ఆమెను దేవుడు వాడుకున్నాడు అక్కడ. అలాగనే ఒక నార్మల్ పర్సన్గా ఉన్నటువంటి బారాకు అనేటువంటి వ్యక్తిని దేవుడు అక్కడ వాడుకున్నాడు. అలాగనే యాయేలు అనేటువంటి ఒక స్త్రీని కూడా దేవుడు అక్కడ వాడుకున్నాడు. ఈ ముగ్గురి ద్వారా ఇశ్రాయేలుకు జయాన్ని దేవుడు వారి వారి కోణంలో వాళ్ళని దేవుడు ఎలాగన మీరు ఇన్వాల్వ్మెంట్ ఇలాగ ఉండాలి అనేటువంటి రీతిలో దేవుడు వారిని వాడుకున్నాడు. ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటిది ఏంటంటే, సంఘాన్ని కట్టేటువంటి రీతిలో కూడా, సంఘాన్ని కట్టుతున్నప్పుడు కూడా అందరి యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది చాలా అవసరం. ప్రవక్తిగా ఉన్నటువంటి దెబోరాను దేవుడు బలపరిచినాడు. దేవుని యొక్క వాక్యాన్ని ఆమెకు అనుగ్రహించినాడు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రవచనం చేయమని చెప్పినాడు. దేవుని యొక్క సేవకుల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మనకు వస్తున్నప్పుడు దాన్ని మనం రిసీవ్ చేసుకునేటట్టు వారుగా, ఒక బారాకు వలె దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసేటట్టు వారుగా మనము ఉండాలి. దేవుడు చెప్పినాడు, బారాకును పిలువు, బారాకును పంపించు. ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే, ప్రవక్తితో దేవుడు చెప్పినాడు దెబోరాతో బారాకును పిలిచి అతనికితో 10,000 మందిని ఏర్పాటు చేసుకుని అవతలకి మీరు కదేశ్ వరకు మీరు వెళ్ళండి. అక్కడికి మీరు వెళ్ళిన తర్వాత అక్కడ నేను జయాన్ని నేను అనుగ్రహిస్తాను. ఆ జయము కూడా మరొక స్త్రీ ద్వారా ఇస్తా, బాలాకు ద్వారా నేను ఇవ్వను అనేటువంటిది ఈ యొక్క గ్రంథం, ఈ యొక్క చాప్టర్లో మనం చూస్తాం. ఇక్కడ మనం చూసినట్టయితే ప్రియమైన వాళ్ళారా, ఈ ముగ్గురు వ్యక్తులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని తీసుకురావడం, దేవుని యొక్క వాక్యాన్ని ఇంప్లిమెంట్ చేయటం, ఆ రీతిగా ఆ యొక్క నలకొట్టడానికి, వెరక్కొట్టడానికి ఆ స్త్రీని, యాయేలు అనేటువంటి స్త్రీని అక్కడ దేవుడు వాడుకున్నాడు. ముగ్గురిని దేవుడు వాడుకుని ఇశ్రాయేలు వారికి జయాన్ని ఇచ్చినాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉంటారు. దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడం కొరకు ఒక ప్రీచర్ అవసరం, పాస్టర్ అవసరం, ప్రీచర్స్ కావాలి. అలాగే అట్ ద సేమ్ టైం దాన్ని ఇంప్లిమెంట్ చేయటానికి వ్యక్తులు ఎట్టి వారు కావాలి. అలాగనే దానిని కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి మరికొంతమంది వ్యక్తులు ఎట్టి వారు కావాలి. నేను ఒక్కడనే వచ్చి మొదట్లో అదే చేసేవాడిని. నేనే మైక్ పెట్టుకునేవాడిని, నేనే అన్నీ సమకూర్చుకునేవాడిని. కింద మన దగ్గర ఇద్దరు పిల్లలు ఉండరు, 2-3, వాళ్ళు క్లీన్ చేసేవాడిని, అక్క అరేంజ్ చేయించేది. దాని తర్వాత నేనే ప్రార్థన చేసేవాడిని, నేనే పాటలు పాడేవాడిని, నేనే వాక్యం చెప్పేవాడిని. ఆ రీతిగా స్టార్ట్ చేసినాం. దాని తర్వాత మనం చూసినట్లయితే కొంతమంది మీలో రైజ్ అయినారు. అలాగన దేవుడు మిమ్మల్ని బలపరిచినాడు, మిమ్మల్ని వాడుకుంటాం అనేటువంటిది దేవుడు చేస్తున్నట్టు వాడుకున్నాడు. ఇంకనూ ప్రియమైన వాళ్ళారా, యాయేలు వలె, యాయేలు లాంటి స్త్రీలెట్టి వారు కావాలి. ఎన్నికలెట్టి వారిని ఇక్కడ మనం చూసినట్లయితే
మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం. ఎన్నికలేటట్టు వారిని, తృణీకరించబడేటట్టు వారిని దేవుడు వాడుకుంటారు. బలహీనటువంటి వారిని దేవుడు బలపరుస్తాడు. బలవంతులైనటువంటి వారిని సిగ్గుపరచడం కొరకు దేవుడు బలహీనటువంటి వారిని వాడుకుంటాడు. కాబట్టి యాయల్ అనేటువంటి ఆమె ఒక నార్మల్ స్త్రీ, బారాకు అనేటువంటి వ్యక్తి ఒక నార్మల్ వ్యక్తి, దెబోరా ప్రవక్తినిగా ఉంది, ఆమెను దేవుడు బలపరిచినాడు. వీరిద్దరు కూడా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళినారు. కాబట్టి అక్కడ ఇశ్రాయేలు పెట్టేట్టు వారికి 20 సంవత్సరాలుగా అపజయంలో ఉన్నారు. 20 సంవత్సరాలుగా బాధను అనుభవిస్తున్న వారికి ఉన్నారు. 20 సంవత్సరాలుగా దేవునికి దూరస్తులెట్టు వారిగా ఉన్నారు. అక్కడ కూడా మనం కొత్త నిబంధనలో మనం చూస్తాం. ఆ స్త్రీ 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో ఆమె అలాగనే పట్టబడింది. ఆ బాధలో ఉంది, ఆ ఇబ్బందిలో ఉంది, ఆ ఆటంకంలో ఉంది, అనారోగ్యంలో ఉంది, క్షీణించిపోయే సిచ్యువేషన్లో ఉంది. ఆ టైంలో దేవుని సన్నిధికి వెళ్ళాలి, నేను దేవుని దగ్గరికి నేను వెళ్ళాలి, దేవుని నేను కలవాలి, యేసయ్య స్వస్థపరిచేటువంటి యేసయ్య ఆయన దగ్గరికి నేను వెళ్ళాలి. నాకు అవకాశం లేకపోవచ్చు, బట్ నేను వెళతాను, ఆయన యొక్క వస్త్రపు చెంగును నేను ముట్టుతాను అనేటువంటి ఆశతో, అనేటువంటి విశ్వాసముతో ఆ స్త్రీ అక్కడికి వెళ్ళింది. వెంటనే దేవుని యొక్క శక్తి ఆమెలోకి ప్రవహించి ఆమెకున్నటువంటి అనారోగ్యము అప్పుడే, ఎప్పుడో కాదు, అప్పుడే అది మాయమవటం అనేటువంటిది జరిగింది. కాబట్టి ప్రియమైన వారరా, దేవుని యొక్క కార్యము జరగటం కొరకు మనలో విశ్వాసం అనేటువంటిది కావాలి. మన జీవితంలో అనేక సంవత్సరాలుగా పట్టుబడినటువంటి వారికి ఉన్నామేమో, అనేక సంవత్సరాలుగా మన వల్ల కాదు అనేటువంటి రీతిలో దేవునికి దూరస్తులైనటువంటి వారికి ఉన్నామేమో. ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడేటువంటిది ఏంటంటే, మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను, అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తీయబడును, వెదకుడి దొరుకును. దేవుడు చెప్పేటువంటిది అదే. ప్రార్థనా జీవితం, అడిగేటువంటి మనసు, తట్టేటువంటి హృదయము, చేతులు ఎత్తేటువంటి ప్రార్థించేటువంటి పెదవులు దేవుడి సన్నిధిలో మనం కోరుకోవాలి. ఆ రీతిగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాటిని మనకు అనుగ్రహిస్తాడు. దేవుని యొక్క కార్యములు మన జీవితంలో దేవుడు జరిగిస్తాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన వాళ్ళరా, ఈ బిడ్డలెట్టి వారికి, ఇశ్రాయేలు వారికి అనేక సంవత్సరాలుగా బాధల్లో, ఇబ్బందుల్లో ఉండేటువంటి వారికి వాళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు కొంతమంది వ్యక్తులను వాడుకుని జయాలను దేవుడు ఇక్కడ అనుగ్రహించినాడు. 20 సంవత్సరాలుగా బాధలు ఉండేటట్టు వారికి ఒక్కసారి దేవుని యొక్క జయము ఇచ్చేసినాడు. దేవుడు చెప్పినాడు ఈ యొక్క ప్రవక్తితో, నువ్వు పిలువు. ఆ రీతిగానే ఇక్కడటువంటి యొక్క బారాకు తన మాటలు విన్నాడు. ఆ ప్రకారమే అడుగులు వేసేటటువంటి వాడిగా ఈ లోబడేటువంటి మనసు మనకు కావాలి. లోబడేటువంటి మనసు మనకు కావాలి. ప్రవక్తి చెప్పినప్పుడు, దెబోరా చెప్పినప్పుడు బారాకు వెళ్ళినటువంటి వాడిగా ఉన్నాడు. మనలో చాలాసార్లు డిజొబీడియన్స్ స్పిరిట్ అనేటువంటిది రూల్ చేస్తుంది. అవిధేయత అనేటువంటిది సైతానుడి యొక్క చిహ్నం. అది లోబడకపోవడం అనేటువంటిది సైతానుడి యొక్క మనసు. అది హెచ్చించుకోవడం అనేటువంటిది సైతానుడి యొక్క హృదయం. లోబడేటువంటి మనసు కావాలి, తగ్గించుకునేటువంటి మనసు కావాలి, విధేయత చూపించేటువంటి హృదయం కావాలి. అది దేవుని యొక్క మనసు. తండ్రి చెప్పినారు కుమారుడికి, నువ్వు వెళ్ళవయ్యా, ఇక మన బిడ్డలెట్టి వారు వీరు చనిపోతున్నారు, నరకానికి ప్రాప్తులైపోయినారు అనేటువంటి రీతిలో దేవుడు పంపినటువంటి ఆ యొక్క అసైన్మెంట్ని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇంప్లిమెంట్ చేసేటటువంటి వారుగా ఉన్నారు. ఆయనలో ఆ విధేయత చూపిస్తాం, ఆయనలో ఆ తగ్గింపును చూస్తాం, ఆయనలో ఆ లోబడేటువంటి మనసును మనం చూస్తాం. క్రీస్తులో ఆ లక్షణాలు ఉన్నాయి. ఆపోజిట్గా ఉన్నటువంటి సైతానుడికి ఆ లక్షణాలు లేవు. అవిధేయత, లోబడకపోవటం, హెచ్చించుకోవటం, ఇవన్నీ కూడా సైతానుడి యొక్క లక్షణాలు. కాబట్టి యేసుని వెంబడించేటువంటి మన జీవితంలో మనకు కావాల్సినటువంటిది ఏంటంటే లోబడేటువంటి మనసు, తగ్గింపు అనేటువంటిది, విధేయత అనేటువంటిది మన జీవితంలో కావాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం ఈ యొక్క వ్యక్తులను ప్రియమైన వాళ్ళరా, మొదట్లో మనం చదువుకున్నటువంటి రీతిలో దేవుడు తన కార్యములు జరిగించడం కొరకు అనేక సార్లు అన్ఎక్స్పెక్టెడ్ పీపుల్ను దేవుడు తన పర్పస్ను ఫుల్ఫిల్ చేయడం కొరకు ఆయన వాడుకుంటాడు. తన పర్పస్ను, తన యొక్క ఉద్దేశాలను సఫలం చేయడం కొరకు ఊహించినటువంటి వారిని, బలహీనటువంటి వారిని దేవుడు బలపరిచేటువంటి దేవుడు. బలవంతులటువంటి వారి ద్వారా దేవుడు ఎక్కడ జయాలు ఇవ్వలా.
బలహీనటువంటి వారిని దేవుడు వాడుకున్నటువంటి విధానం చూస్తాం. నోవాహు ఉన్నాడు. నోవాహు తర్వాత మనం చూస్తాం అతను త్రాగి మత్తులేటటువంటి వాడిగా ఉన్నాడు. గిద్యోను ఉన్నాడు. గిద్యోను నా వల్ల ఏమవుతుంది, తన పని నేను చేసుకుంటున్నాను అనేటువంటి రీతిలో గిద్యోను ఉన్నాడు. దావీదు ఉన్నాడు. పాపము చేసేటువంటి వ్యక్తిగా దావీదు ఉన్నాడు. పేతురు ఉన్నాడు. 3 సార్లు నాకెవరో యేసు తెలియదు అని బొంకినటువంటి వ్యక్తిగా పేతురు ఉన్నాడు. దేవుడు ఆ వ్యక్తులను బలపరిచినాడు. దేవుని యొక్క బలాన్ని వాళ్ళు తీసుకునేటువంటి వారిగా ఉన్నారు. బలహీనతను దేవుని సందులో పెట్టినటువంటి వారిగా ఉన్నాడు. ఇది మనకు అవసరం, ఇది మనకు కావాలి. దావీదు ఉన్నాడు. నేను పాపము చేశాను ప్రభువా. తన బలహీనతను దేవుని దగ్గర పెట్టినాడు. ముమ్మారు బొంకినటువంటి వ్యక్తి పేతురు దేవుని సన్నిధిలోకి వెళ్ళి అది చెప్పిన తర్వాత, ఈ మాట 3వసారి అయిన తర్వాత వెంటనే అతను రోధించినటువంటి వ్యక్తిగా, దుఃఖించిన వ్యక్తిగా, అయ్యో నా తండ్రిని నేను దుఃఖపెట్టినానే, ఆయన ఎవరో నాకు తెలియదు అనేటువంటి రీతిలో నేను మాట్లాడానే అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా పేతురుని మనం చూస్తాం. ఈ రీతిగా ప్రియమట్టి వాళ్ళరా అలాగున సరెండర్ అయ్యేటువంటి మనసు కావాలి. అలాగున నేను పాపము చేశాను. ఇక్కడ ఎలైజా జీవితాన్ని మనం చూస్తాం. ఒకసారి యెజబెల్ చెప్పింది, ఈ యొక్క వ్యక్తి జీవితాన్ని చూడ నేను ఏం చేస్తాను అనేటువంటి రీతిలో యెజబెల్ చెప్పింది ఏలియాతో. ఏలియాకు వర్తమానం వచ్చింది, వీడి సంగతి నేను చూస్తాను, నా ప్రవక్తలటువంటి వారిని చంపినాడా, ఇతని సంగతి నేను చూస్తాను అనేటువంటి రీతిలో ఏలియాతో ఈ యొక్క వర్తమానం పంపించినప్పుడు, ఏలియా ఇది విన్నప్పుడు ఏలియా బహు బాధపడేటువంటి వాడు ఉన్నాడు. బదిలీ వృక్షం కింద అనుకుంటే అతను కూర్చుని అంటాడు, ఇక చాలు, కూర్చుని మరణాపేక్ష గలవాడై యెహోవా ఎక్కువాడను కాదు, ఎంత మట్టుకు చాలును, నా ప్రాణాన్ని తీసుకొని అని ప్రార్థన చేసి భయపడేటువంటి విధానాన్ని చూస్తాం. ఏలియా రోషం కలిగేటువంటి వాడుగా ఉన్నాడు. కర్మెలు పర్వతం మీద అగ్నిని దించినాడు. 400, 450, 850 మంది ప్రవక్తలను అక్కడ బయలు ప్రవక్తలు వారిని చంపినటువంటి వాడుగా ఉన్నాడు. రోషము కలిగేటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క అగ్ని దించేటువంటి వాడుగా ఉన్నాడు. ఈ స్త్రీ మాటలు వినటానికి అతను ఆ టైంలో భయపడేటువంటి వాడిగా, ఒక బలహీనుడుగా ఉన్నాడు. బలహీనుడు అయిపోయేటువంటి వాడుగా ఉన్నాడు. అలా మనం బలహీనలు అవటం అనేటువంటి దేవునికి ఇష్టం లేదు. బలవంతులుగా ఉండాలి. నో అలా ఉండొద్దు అని దేవుడు ఈ యొక్క ఏలియాను ఆ రీతిగా ప్రేరేపించాడు. తర్వాత మనం చూస్తాం ఏలియాను అలాగున పైకి దేవుడు తీసుకుని పోయినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇది కాలశంలో ప్రియమటి వల్లరా దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చడం కొరకు ఊహించినటువంటి వ్యక్తులను దేవుడు లేవనెత్తేటువంటి దేవుడు. మన జీవితంలో కూడా అంతే, నా జీవితంలో కూడా అంతే. నేను ఎప్పుడు అనుకోలే ఇలా ప్రీచ్ చేస్తానని, నేను ఎప్పుడు అనుకోలేను ఒక పాస్టర్గా అవుతానని, నేను ఎప్పుడు నా జీవితంలో ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ ఐ బికమ్ ఏ ప్రీచర్. నేను వాక్యాన్ని అందిస్తాను, ఇలా పుల్పిట్ దగ్గర నుంచుంటానని నేను ఎప్పుడు అనుకోలే. ఒక బలహీనమైనటువంటి నన్ను దేవుడు తన యొక్క కార్యాన్ని జరిగించడం కొరకు, తన యొక్క రక్తాన్ని నా కొరకు ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించేటువంటి యేసు ప్రభు వారు నా పాపములు కడిగి నన్ను బలపరిచి దేవుడు ఆయన ముందుకు నడిపిస్తున్నారు. కాబట్టి మన జీవితంలో, మీ జీవితంలో కూడా ప్రేమటి వల్లరా నువ్వు అనుకుంటావు నువ్వు నా వల్ల ఏమి కాదు అనేటువంటి రీతిలో, అలాగే అట్ ద సేమ్ టైం ప్రేమటి వల్లరా నేను ఉద్యోగం చేసుకుంటున్నాను, నాకు ఫ్యామిలీ ఉన్నది, నేను ఇంకా చదువుతున్నాను అనేటువంటి రీతిలో దేవుని యొక్క పరిచర్యలో ఇన్వాల్వ్ అవటానికి మనం చాలాసార్లు నెగ్లెక్ట్ చేసేటట్టు వారిగా ఉంటాం. అలాగనే చాలాసార్లు మనము నన్ను పిలవట్లేదు, నాకు ఛాన్స్ రావటం లేదు, నా వల్ల కాదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనేటువంటి రీతిలో మనం అనుకుంటాం. లేదు, అలా అనుకోకూడదు. మనం ఎప్పుడు కూడా మనమే ఛాన్స్ మనం తీసుకునేటట్టు వారిగా ఉండాలి. దేవుని పనిలో ప్రభా నాకు అవకాశం దయచి, నేను నీ పని చేయాలి, విరాజ్యాన్ని కట్టాలి, నీ కొరకు నేను బ్రతకాలి, మీ ఆత్మను నాతో వంచండి అనేటువంటి రీతిలో మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని యొక్క కార్యములు మన జీవితం ద్వారా దేవుడు జరిగిస్తాడు. ఇక్కడ దెబోరాను దేవుడు బలపరిచినాడు, బారాకును దేవుడు బలపరిచేటటువంటి వాడిగా ఉన్నాడు. బలహీనటువంటి వారిని దేవుడు ఇక్కడ లేవనెత్తేటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. ఈ టైంలో ప్రేమటి వాళ్ళారా మనం గ్రహించాలనేటువంటిది ఏంటంటే, ఈ యొక్క
దేవుని కార్యము జరగటానికి మనకు మనం తగ్గించుకోవాలి, మనకు మనం రిక్తులుగా మనం చేసుకోవాలి. నా వల్ల కాదు, నేను పాపిని అనేటువంటి రీతిలో ప్రభు దగ్గర మన జీవితాల్లో మనము అప్పగించుకునేటువంటి వారిగా మనము ఉండాలి. చాలాసార్లు మనం దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు కానీ ఇన్స్పైర్ అవుతూ నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను అనేటువంటి రీతిలో అనుకుంటూ ఉంటా. ఒకటి మనం గ్రహించాలనేటువంటిది ఏంటంటే, మనము ప్రభు సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి. దేవా, నన్ను తగ్గింపు దయచేయండి, లోబడేటువంటి మనసు దయచేయండి, నీ కొరకు నీ కార్యం జరిగించడం కొరకు మీ యొక్క చిత్తము నా జీవితంలో మీరు జరిగించండి. మీరు ఎలా నన్ను బలపరుస్తారో నాకు తెలియదు, ఆ రీతిగా నన్ను బలపరచడని మనం ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి. చూడండి, దేవుని యొక్క ఆత్మ రావటం కొరకు, దేవుని కార్యములు జరిగించడం స్టార్ట్ చేయటం కొరకు ఈ యొక్క శిష్యులైనటువంటి వారిని దేవుడు యెరూషలేములో మీరు కనిపెట్టండి అన్నాడు. దేవుడు, నా ఆత్మను ఆదరణకర్తను మీ మధ్యకి నేను పంపిస్తాను, మీరు కనిపెట్టండి. అక్కడ ఆ కనిపెట్టేటువంటి విధానము, కనిపెట్టేటువంటి తత్వము మనకు కావాలి. ఊరికినే మనం వెచ్చించుకుంటూ ఉంటాం, చాలాసార్లు గొప్పలు చెప్పుకునేటువంటి వారుగా ఉంటాం. నేను చేస్తాను, నేను చేస్తాను. దయచేసి మీ జీవితాలు అలా పాడు చేసుకోండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, దేవుని కార్యములు దేవుడు జరిగిస్తారు. అంతేగాని మీ అంతటికి మీరు అలాగ నేనేదో చేస్తాను, నేనేదో సాధిస్తాను. ఎక్కువ దినాల్లో వచ్చేటువంటిది ఏంటంటే, చాలామందిలో నేను ఈ మధ్యలో రాత్రి నిన్నే విన్నాను ఒక వ్యక్తి. అంతకుముందు ఆ వ్యక్తి గురించి విన్నప్పుడు ఒక డిసిప్లిన్ లైఫ్, అతనికి డిసిప్లిన్ చూశాను, విన్నాను. కుటుంబంలో డిసిప్లిన్ ఉంది, చక్కగా మంచి భక్తి చేసేటువంటి వారిగా ఉన్నారు. వాళ్ళు అనుకోనేటువంటి రీతిలో ఎక్కడో ఇన్స్పైర్ అయిపోయినారు ఏదో చర్చికి. అక్కడ జంతర్ మంతర్లో జిమ్మిక్కులు జరుగుతున్నాయి, హీలింగ్లు అంటున్నారు, అది లేకపోతే నీ మీద ఆత్మ వస్తుంది అంటున్నారు, లేదంటే నీ కార్ అక్కడ ఉంటుంది, నీ కార్ ఎక్కడ ఉంటుంది, నీ బిల్డింగ్ ఎక్కడ ఉంటుంది, మీ నెంబర్ ఎక్కడ ఉంటుంది అని హిప్నాటిజం టైప్లో చెప్తున్నటువంటి వారికి వీళ్ళు అట్రాక్ట్ అయిపోయినారు. నిన్న నాతో మాట్లాడేటువంటి వ్యక్తి చెప్పింది ఏంటంటే, ఇంతకుముందు ఆ కుటుంబ పరిస్థితి నేను విన్నాను, చూశాను. ఇప్పుడు ఈ దినాల్లో వాళ్ళని చూసినప్పుడు ఆ కుటుంబము చాలా బాధలోకి వెళ్ళిపోయింది. అసలు వాళ్ళతో మాట్లాడాలంటేనే చాలా అనీజీగా ఉంది. వాళ్ళు అసలు పూర్తిగా భక్తి నుంచి పూర్తిగా దూరం అయిపోయినారు. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియమైన వారు. ఎక్కడ పడితే అక్కడ మనం వెళ్ళకూడదు. మారు మనసు, రక్షణ, విధేయత, లోబడతం, తగ్గింపు అనేటువంటి వాటిని కాకుండా నేను హీల్ చేస్తాను, నేను స్వస్థపరుస్తాను, అలాగనే నేను చేస్తాను అనేటువంటి రీతిలో హీలింగ్ల గురించి, ప్రాస్పరిటీ గురించి ఈ యొక్క ప్రసంగాలకి మీరు అట్రాక్ట్ అవటం అనేటువంటిది మంచిది కాదు. అలాగనే అలాగ మీరు వెళ్ళారా, అలా రీతిగా మీరు అలాంటి వాటిని విన్నప్పుడు మీలో అదే స్పిరిట్ పనిచేస్తూ ఉంటుంది. మీలో అదే స్పిరిట్, ఆ కుటుంబం గురించి నేను విన్నది అదే. వాళ్ళలో ఇప్పుడు వరకు ఏం జరుగుతుందంటే హీలింగ్లే అంట, హీలింగ్. జగన్ 152 ప్లస్ ఇంకొక 2 156 సీట్లు గెలుస్తాడని చెప్పి మన అడ్వర్టైజ్మెంట్ పెట్టేశాడంట. ఆయన కావాలంటే నన్ను కలవండి ఆ నెంబర్ కూడా పెట్టాడంట. రిజల్ట్ వచ్చిన మరుక్షణం దాన్ని తీసేశాడంట. చూడండి ఎంత భయంకరమైన రీతిలో ఉన్నారు. చాలామంది దినాలలో వాళ్ళను ఫోకస్ చేసుకుంటాం కొరకు, ఫేమ్ కొరకు, కీర్తి కొరకు, ప్రతిష్ట కొరకు, నా దగ్గరికి రావాలి, నేను గొప్పగా కనపడాలి. ఆయన హెచ్చించబడాలి, మనము తగ్గింపబడాలి. దేవుని నామానికి మహిమ వెళ్ళాలి. హూ ఆర్ వియో, నువ్వు కానీ నేను కానీ మనం ఎంతట దేవుని నామానికి మహిమ కలగాలి. ఇక్కడ మనం చూసినట్టయితే దేవుడు ఈ వ్యక్తులను ఎలాంటి వారిని వాడుకున్నారంటే, ఆయన సన్నిధిలో రిక్తులుగా ఉన్నటువంటి వారిని దేవుడు వాడుకున్నాడు. దావీదు పాపంలో పడ్డాడు, నా వల్ల కాదు, నేను పాపిని అని ప్రార్థన చేసుకున్నాడు. మరలా దేవుడు ఉజ్జీవాన్ని దేవుడు దానికి నేనే పాట పాడను, గిద్యోను నా ఇల్లే పాటది, మా కుటుంబం చాలా చిన్న కుటుంబం కదా, ఏంటి నేనేం చేస్తాను, నేను నా వల్ల ఎలా జయం వస్తుంది అనేటువంటి రీతిలో గిద్యోను తగ్గించుకున్న వాడుకున్నాడు. అలాగున మన జీవితంలో పెరిగేటి వల్ల తగ్గింపు కలిగేటువంటి వారిగా మనము, అలాగనే ఆ సమయం వచ్చినప్పుడు మనములో ఆ బోల్డ్నెస్ అనేటువంటిది కనపడాలి. సమయం దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఆ సమయంలో మన బోల్డ్నెస్, కరేజ్ అనేటువంటిది మనకి కావాలి. ఆ విల్లింగ్నెస్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. విల్లింగ్నెస్ ఇక్కడ మనం చూస్తాం. దేవుడు మాట్లాడాడు, 20 సంవత్సరాలుగా ఆ రీతిగా ఉన్నటువంటి వారు పట్టబడి దేవునికి వ్యతిరేకముగా శ్రమలు, ఇబ్బందులు, ఆటంకాలు అనిపిస్తున్నటువంటి వీరిని
ఈ యొక్క విడిపించడం కొరకు దెబోరాతో మాట్లాడినప్పుడు దెబోరా అలా వెంటనే ఆ విల్లింగ్నెస్, న్యాయాధిపతి ఉన్నట్టు ఆమె బారాకును పిలవడం అనేటువంటిది చేసింది. కాబట్టి ప్రియమైన వల్ల మన జీవితంలో కూడా అలాగనే మనము లోబడి వెంటనే కార్యాన్ని చేపట్టేటువంటి వారిగా మనము ఉండాలి. బారాకును పిలిచినప్పుడు బారాకు కూడా తనలో మనం చూస్తాం ఏంటంటే తనలో ఆ యొక్క విల్లింగ్నెస్ అనేటువంటిది మనం బారాకులో చూస్తాం. ఓకే 10,000 మంది ఎక్కడ రాను, ఎక్కడ తీస్తున్నాను, నా వల్ల ఎక్కడ అవుతుంది అనేటువంటి మాట ఏమీ మాట్లాడలే. ఈ రీతిగా మనం చూస్తుంటే ప్రియమైన వారా బారాకును తీసుకొచ్చినాడు 10,000 మంది. ఈ వార్త వినినటువంటి ఈ యొక్క ఆ యొక్క సిసెరా అనేటువంటి ఆ యొక్క వాళ్ళ యొక్క కనాను దేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క సేనాధిపతికి ఉన్నటువంటి వ్యక్తి, అతను తన యొక్క సైన్యంతో బయలుదేరినప్పుడు దెబోరా చెప్పింది, బారాకు నువ్వు దిగిరా. చూడండి, ఇక్కడ 14వ వచనంలో మనం చూసినట్లయితే, దెబోరా లెమ్ము, యెహోవా సిసెరాని చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరను కదా అని బారాకుతో చెప్పినప్పుడు ఆ 10,000 మందిని వెంట పెట్టుకుని తాబోరు కొండ మీద నుంచి దిగి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. అక్కడ దిగి వచ్చేటటువంటి వాడుగా ఉన్నాడు. వెంటనే ఇక్కడ ఉండేటువంటి సిసెరా తన రథాలను తీసుకుని అతని మీదకి వెళ్ళేటటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తాం ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, దేవుడు వారిని కలవరపరిచేటువంటి విధానాన్ని, దేవుని యొక్క కార్యము జరగాలంటే దెబోరా లోబడాలి. కలవరపడటం అనేటువంటిది జరగాలంటే, దేవుని యొక్క జయము రావాలంటే ప్రీచర్స్ లోబడాలి. దేవుని సేవకుడుగా నేను లోబడాలి, సేవకులుగా మేము లోబడాలి. ఇక్కడ ఏంటంటే మీరు ఇన్వాల్వ్ అయ్యేటట్టు, మీరు లోబడేటట్టు వారిగా మీరు ఉండాలి. మీరు లోబడినప్పుడు ఇంకా యాయలు అనేటువంటి స్త్రీ, ఆమె లోబడినటువంటి ఆమెగా అక్కడ ఉన్నది. దానికి ముందు ఈ కలవరపాటు అనేటువంటిది, దేవునికి జయం వచ్చేటువంటిది, దేవుని యొక్క జయం మన జీవితంలో రావాలంటే, విక్టరీ అనేటువంటిది మన జీవితంలో జరగాలంటే దేవుని మాటకు మీరు లోబడేటట్టు వారిగా ఉండాలి. దేవుని మాటకు లోబడాలి. చూడండి, అక్కడ 1 by 1 మనం చూస్తాం. దెబోరా లోబడింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి బారాకు లోబడేటట్టు వాడుగా ఉన్నాడు. బారాకు లోబడేటట్టు వాడుగా ఉన్నాడు. స్టార్ట్ అయిపోయింది అక్కడ కలవరపాటు అనేటువంటిది. దేవుడు అక్కడ కళ్ళు చేస్తాడు. ఇంకా విక్టరీ రాలే, అక్కడ కలవరపాటే జరిగినది. తర్వాత మరొక వ్యక్తిని దేవుడు అక్కడ బలపరిచిపోతున్నాడు. కలవరపాటు అనేటువంటిది, అక్కడ మూమెంట్ అనేటువంటిది వచ్చేసేసింది. జయం వచ్చేసింది. ఆ టైంలో మనం చేసినటువంటిది ఏంటంటే ఇంకా నువ్వు ప్రార్థన చేసేటట్టు వారిగా మనము ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తాం ఈ రీతిగా వాళ్ళిద్దరిలో అక్కడ దేవుడు ఆ యొక్క ఈ సైన్యానికి దేవుడు అక్కడ కలవరపాటు అనేటువంటి దాన్ని, కనాను సైన్యానికి కలవరపాటు తీసుకొచ్చేసాడు, కలవరాన్ని తీసుకొచ్చేసినాడు. కలవరం తీసుకొచ్చేసిన తర్వాత 900 రథాలు తీసుకొచ్చేటటువంటి యొక్క వ్యక్తి అక్కడి నుంచి పారిపోయినాడు. ఎందుకంటే తన సైన్యం అంతా ఒక్కరు మిగలకుండా బారాకు వాళ్ళందరినీ కూడా కత్తివాత చేత హతము చేసేటటువంటి వాడిగా ఉన్నాడు. మనాడు పారిపోతున్నాడు. చూసారు, ఇక నా వల్ల కాదు, గర్వంతో వచ్చినాడు. 900 రథాలు ఉన్నాయి. గర్వము చేత, ఈ యొక్క రథముల చేత గర్వించబడినటువంటి వాడు కాదునో అసహించుకున్నటువంటి వాడుకున్నాడు. అందుకనే దేవుని వాక్యంలో కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అసహిస్తారు, కానీ మనమైతే మన దేవుడు యెహోవాను బట్టి అసహ్యపడతాం. ఇక్కడ అతను ఈ యొక్క రథములను బట్టి, అతను సైన్యాన్ని బట్టి అతనిలో అతిశయం అనేటువంటిది, ఎప్పుడైతే సైన్యం అయిపోయిందో, రథాలు కూలిపోయినాయో, మనడు అక్కడి నుంచి పారిపోతున్నాడు. దేవుడు వదిలేటువంటి దేవుడా, అక్కడ యాయాలను దేవుడు లేపినటువంటి వాడుగా ఉన్నాడు. చూసారా, 1, 2, 3, 3 ద్వారా దేవుడు యాయలు అక్కడ లేపినాడు. దేవుడు ఇతను వెళ్ళిపోయినాడు. ఆ వారికి మనం చూసినట్టయితే ఇక్కడ మీరు చూడండి ఒకసారి, ఇక్కడ 17వ వచనంలో హోసూరు రాజైన యాబేనుకును కయీనుడైన హేబేరు వంశస్థుడు సమాధానం కలిగిన కనుక సిసెరా కాలినడకన కయీనుడికి హేబేరు భార్య అని యాయలు గుడారానికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళినప్పుడు రా అని చెప్పింది. మనడు అలసిపోయినప్పుడు చక్కగా కొద్దిగా మెలికిచ్చింది, మన దుప్పడు కప్పేసేసింది. భయపడిపోతున్నాడు. తన సైన్యం అంతా కూడా అయిపోయింది. భయపడిపోయేట క్రమంలో దుప్పడు కప్పింది. కొద్దిగా దాహం కావాలి, ఆ దాహం వేస్తుంది. మనడు బాగా టైర్డ్ అయిపోయినాడు. ఈ టైంలో ఆవిడ కొంత ఇచ్చింది. అది తాగేసి చక్కగా అలా ఉన్నటువంటి క్రమంలో దేవుడు యాయేలును దేవుడు లేపినటువంటి వాడిగా ఉన్నాడు. ఆమె అక్కడ ఉన్నటువంటి గుడారానికి ఉన్నటువంటి
అక్కడ టెంట్ మేకు అనేటువంటి దాన్ని తీసుకుంది. దాన్ని తీసుకుని తన కణత దగ్గర అది దిగ్గొట్టేసి. చూడండి, మనం ఒక్క స్త్రీ ఎంత డేర్గా పనిచేసిందో చూడండి. ఆ ఒక్క స్త్రీ మామూలుగా ఒక మేకుని కొట్టాలంటే నాకు అనిపించింది, ఒక మేకుని కొట్టాలంటే నేనైతే మేకు ఇలా పట్టుకుంటా, నువ్వు కొట్టరా అంట. లేదంటే నువ్వు పట్టుకోరా, ఒక కణతలో దిగేటండి మేకు చిన్న విషయమా? ఆ మేకుని లేకపోతే నేను కొడతానరా నువ్వు పట్టుకుంటావు, లేదా నేను పట్టుకుంటా నువ్వు కొడతాను. ఒక స్త్రీ పట్టుకుందా, మరి మిల్క్ ఇచ్చేసింది, తాగేసేటట్టు వాడుకున్నాడు మనాడు, చక్కగా మంచి నిద్రలోకి వెళ్ళేటట్టు వాడుకున్నాడు. అంతే, అక్కడ పెట్టింది, దాన్ని పెట్టి ఒక దెబ్బ వేసింది. అతను చనిపోయేటువంటి రీతిలో ఆ యొక్క జయాన్ని దేవుడు ఇచ్చేసినాడు. ఈ స్త్రీ ద్వారా 2 స్త్రీలను ఒక పురుషును దేవుడు వాడుకుని దేవుడు గొప్ప జయాన్ని ఇక్కడ అనుగ్రహించాడు. అయితే ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మెయిన్గా మనం చూసేటువంటిది ఏంటంటే, ఈ యొక్క దెబోరా చెప్పింది ఏంటంటే 14వ వచనంలో మనం చూస్తాం, యెహోవా నీకు ముందుగా బయలుదేరుడు గాక. అలాగనే ఈ యొక్క బారాక్ కూడా చెప్పినటువంటిది ఏంటంటే, నీవు నాతో పాటు వస్తే నేను అక్కడికి వెళతాను. దేవుని యొక్క సేవకులను చాలాసార్లు మనం నెగ్లెక్ట్ చేసేవారిగా ఉంటాం. దేవుని యొక్క బిడ్డలెట్టి వారిని నెగ్లెక్ట్ చేస్తాం. చాలాసార్లు మన ఇళ్ళకి ఎవరిని వచ్చినప్పుడు కూడా మనం ప్రిమిట్ వాళ్ళరా డబ్బుగా వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం. దేవుని ఆత్మకు రెస్పెక్ట్ ఇవ్వాలి. నువ్వు విశ్వాసి, నిజమైనటువంటి విశ్వాసి, దేవుని ఆత్మ కలిగినటువంటి విశ్వాసిగా ఉన్నప్పుడు అతనికి రెస్పెక్ట్ ఇవ్వాలి. అంతేగాని ఒక గొప్పవాడు వచ్చాడు, అధికారం వచ్చాడు, అతని రెస్పెక్ట్ అనేటువంటిది కాదు. పాపములో ఉన్నటువంటి వ్యక్తికి కాదు నువ్వు ఇవ్వాల్సింది, దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తికి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒక మంచి విశ్వాసి వచ్చాడు, ప్రార్థనాపరుడు ఉన్నాడు, దేవుని సేవకుడు వచ్చినాడు, నువ్వు ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ వేరు. అది గ్రహించాలి మనం. దేవుని సేవకులంటే నెగ్లెక్ట్ చేసేవారికి ఉంటాం. దేవుని సేవకులంటే ఇదేదో సందా ఎత్తే సరిపోద్ది అనేటువంటి రీతిలో ఉంటాం. దినాల్లో మనుషులు కూడా అలాగనే ఉన్నారు. సందాల కోసం ఆశపడేటట్టు వారిగా, సందాలు పట్టుకునేటట్టు వారిగా, మిస్యూజ్ చేసేటట్టు వారిగా, డబ్బు కోసం తాపత్రయపడేటట్టు వారిగా ఉన్నారు. అలాగనే పర్వాలేదులే, ఒక 500 ఇస్తే సరిపోద్ది పాస్టర్కి, ఆ పాస్టర్కి ఒక 1000 రూపాయలు ఇస్తే సరిపోద్ది, చులకన చేయించుకునేటట్టు వారిగా ఉంటున్నారు. ఈ యొక్క విశ్వాసుల యొక్క మనసులు కూడా చులకన రీతిలో వాళ్ళకి మాట్లాడుతున్నట్టు వారికి ఉన్నారు. దేవుని యొక్క సేవకుడు రాళ్ళు, నీవు నాతో పాటు రావాలి. అందుకనే మన గృహాల్లోకి గృహప్రవేశాలు జరుగుతున్నప్పుడు మనం ఏమేమి తీసుకెళ్తాం? వేరే వాటిని తీసుకెళ్ళాం. దేవుని యొక్క సేవకులను తీసుకెళ్తాం. దేవుని యొక్క సేవకులు దేవుని యొక్క వాక్యాన్ని ముందుగా అలాగున తీసుకువెళ్తారు. దేవుని యొక్క ఆత్మతో అందుట్లోకి ఎంటర్ అవుతారు. దేవుని యొక్క సన్నిధిలో ఆ ప్రార్థనతో, పాటలతో, దేవుని యొక్క సన్నిధితో ఆ గృహంలోకి మనము ప్రవేశించాలి. అంతేగాని అక్కడ మనం ప్రిమిట్ వాళ్ళరా దేవుని యొక్క సన్నిధి కాకుండా మరొకటితో మనం వెళితే మనకు అప్పచేయాలి. అందుకని నేను మరలా చెప్తున్నాను, మీకు మంత్లీ ఒకసారి మీరు కుటుంబాలలో ప్రార్థన అనేటువంటిది చేయించుకోవాలి. ప్రార్థన అనేటువంటిది, గృహ కూడుకులు అనేటువంటిది పెట్టుకోవాలి. దేవుని యొక్క సన్నిధితో నింపుకోవాలి. దేవుని సేవకులు మా గృహానికి రావాలి. దేవుని సేవకులు మా ఇంట్లో భోజనం చేయాలి. దేవుని యొక్క బిడలెట్టి వారు విశ్వాసులు మా ఇంట్లోకి రావాలి, ఉండాలి. అక్కడ మనం చూస్తాం, ఎలియా దగ్గర ఆమెకు అతని కోసము మేడ గదిలో ఒక రూమ్ అనేటువంటిది ఆమె సిద్ధం చేసింది. సేవకులెట్టి వారికి ప్రిమిట్ వాళ్ళరా సిద్ధపరిచింది. దేవుని ఆత్మతో ఉంటారు, దేవుని సన్నిధితో ఉంటారు, దేవుని ఆత్మ మాతో ఉంటుంది. దేవుని సేవకులు వచ్చినప్పుడు ఆ ప్రజెన్స్ అనేటువంటిది వేరు. దేవుని సేవకులు ఆ దేవుని ఆత్మ కలిగినట్టు వారుగా ఉండాలి. దేవుని సన్నిధితో వాళ్ళు వచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మ ఆవరింపు అనేటువంటిది మన గృహంలో ఉంటుంది. ఆ ప్రజెన్స్, వీ కెన్ ఫీల్ ద ప్రజెన్స్. కాబట్టి ఆ రీతిగా మనము దేవుని యొక్క సేవకులను, విశ్వాసులు వారిని మన గృహాలకి చాలాసార్లు మనం పిలుస్తూ ఉంటాం. ఫ్రెండ్స్ రండి, చర్చి మెంబర్స్ రండి, కూర్చోబెట్టుకుని అమ్మలక్కలు కబుర్లు కాదు చెప్పాల్సింది, ఎహెహె అని జోకులు కాదు చేయాల్సింది. కూర్చుని ప్రార్థన. నిన్న వచ్చారు సహోదరుడు, చక్కగా ప్రార్థన చేసుకున్నారు, సంఘం గురించి ప్రార్థన చేశారు. ఏకలు కేకలు కాదు చేయాల్సింది. సన్నిధి, దేవుని సన్నిధితో నింపుకోవాలి. దేవుని యొక్క సన్నిధి ఆవరింపు కావాలి. అందుకనే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు, నేను ఇంతకుముందు కూడా చెప్పా, వీ హ్యావ్ టు ఇన్వైట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ విత్ ద సాంగ్స్ అండ్ ద వర్షిప్, అండ్ వీ హ్యావ్ టు కీప్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్.
అల్లరితో కానీ ఆటపాటలతో కానీ మధ్య మధ్యలో బయటికి వెళ్తాం, అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటారు, ఇటు వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని యొక్క సన్నిధిని మనం నిర్లక్ష్యపరుస్తున్నాం. దేవుని యొక్క సన్నిధి అనేటువంటిది భయం లేటట్టు వారిగా ఉంటున్నాం. అందుకనే దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరగవు. దేవుని యొక్క సన్నిధిలో నిర్లక్ష్యం ఉండకూడదు, భయము భక్తి ఉండాలి. దేవుని సన్నిధిలో భయం లేకుండా మనం అటు ఇటు అడుగులు వేయకూడదు. ఆ యొక్క మనసును దేవుని సన్నిధిలో దేవుని వాక్యం మీద కేంద్రీకరించాలి. దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు? ఇంటి దగ్గర పాలు పెట్టి వచ్చానా, ఇంటి దగ్గర తాళం వేసి వచ్చానా, మా ఆయన ఇంటి దగ్గర ఏం చేస్తాడు, మా పిల్లలు ఇంటి దగ్గర ఏం చేస్తారు, ఏం జరుగుతుందో, అక్కడేముందో, దీని మనసు ఉండకూడదు మనకి. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నావు, అలాంటి టైంలో నీ మనసును దేవుని మీద నువ్వు కేంద్రీకరించాలి. ఇక్కడ మనం చూసినట్టయితే పిరిమెట్ వారా బారాకు అన్నటువంటిది ఏంటంటే నీవు నాతో పాటు రావాలి. మోషే అన్నాడు, ఏమన్నాడు? నీవు నాతో పాటు ఉండాలి. మీరు నాకంటే ముందుగా పగటికి మేఘస్తంభము, రాత్రి అగ్ని స్తంభంలో మీరు మాతో పాటు ఉండాలి ప్రభా, లేకపోతే మమ్మల్ని అవతలకి తీసుకువెళ్ళద్దు. దేవుడు ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నట్లయితే, దేవుడు మన పక్షాన ఉన్నట్లయితే మనకు విరోధి ఎవడు? దేవుడు హీఈస్ ద ఓన్లీ పొటెంట్ గాడ్, ఓమ్నిషియంట్ గాడ్, సర్వశక్తిమంతుడు, సర్వయాంతరైనటువంటి దేవుడు. మనం చూస్తున్నాం గద్దెనాల్లో కాలిఫోర్నియాలో అగ్ని. అది చూసినప్పుడు ఒక వ్యక్తి అన్నటువంటిది ఏంటంటే, అగ్ని దగ్గర చూసి అగ్నితో అతను అన్నటువంటి మాట ఏంటంటే, ఈ లోకంలో నీకంటే బలిష్ఠులు ఎవరు లేరు కదా, నీకంటే గొప్పవారు ఎవరు లేవు కదా, నీవే గొప్ప, నువ్వే పవర్ఫుల్, చాలా స్ట్రాంగ్ నువ్వే అనేటువంటి రీతిలో అగ్నితో అన్నాడంట. అప్పుడు ఆ అగ్ని అందంట, నేను కాదు, నేను స్ట్రాంగెస్ట్ కాదు, నేను బలము కలిగినటువంటి దాన్ని కాదు, నాకంటే బలము కలిగినటువంటిది నీరు. ఆ నీరు కనుక నా మీద పడినట్లయితే నా వేడంతా, నా అగ్ని అంతా కూడా అలాగనే చల్లబడిపోతుంది. అప్పుడు ఆ వ్యక్తి ఆ నీటి దగ్గరికి వెళ్ళి అన్నాడంట, అబ్బా యు ఆర్ ద స్ట్రాంగెస్ట్, నువ్వే బలవంతుడు, నీవే బలవంతురాలు అనేటువంటి రీతిలో నీటిని అన్నాడంట. అప్పుడు ఆ నీరు అన్నదంట, నా వల్ల కాదు, నాలో అంత బలం లేదు, నేను బలవంతుడిని కాదు, నాకంటే బలమైనటువంటిది ఎవరంటే సూర్యుడు కనుక నా మీద పడినట్లయితే నేను అలాగున ఆవిరైపోతాను. అప్పుడు ఈ వ్యక్తి వెళ్ళి సూర్యుడి దగ్గరికి వెళ్ళి అన్నాడంట, అబ్బా నువ్వే సూపర్, నువ్వే బలవంతుడు, నీకంటే స్ట్రాంగ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు అన్నాడంట. అప్పుడు ఆ సూర్యుడు అన్నాడంట, నువ్వు అలా అనుకుంటున్నావు, కానీ నేను కాదు అంత స్ట్రాంగ్, నాకంటే బలవంతుడైనటువంటి వాడు ఉన్నాడు. ఆ మేఘము కనుక నాకు అడ్డొచ్చాడంటే నా యొక్క వేడి ఆ యొక్క నీటి మీద అది పడదు. కాబట్టి నాకంటే బలం కలిగినటువంటిది ఏంటంటే మేఘం అన్నాడంట. సరే ఈ క్యాండిడేట్ వెళ్ళి మేఘం దగ్గరికి వెళ్ళి అడిగాడంట, అబ్బా నువ్వే కదా స్ట్రాంగెస్ట్, సూర్యుడు చెప్పాడు నీ గురించి అంటే. అప్పుడు ఆ మేఘం అన్నాడంట, నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను దట్టంగా పడతాను, ఒక్కసారి నా మీద గాలి వచ్చిందంటే ఆ గాలికి నేను అటు ఇటు చెదిరిపోతాను, ఎక్కడున్న దాన్ని అటు వెళ్ళిపోతాను, అక్కడున్న దాన్ని ఇటు వెళ్ళిపోతాను. కాబట్టి నాకంటే బలము కలిగినటువంటిది ఏంటంటే ఆ గాలి అన్నదంట ఆ పర్వతం. అప్పుడు ఈ వ్యక్తి ఆ గాలి దగ్గరికి వెళ్ళాడంట, అందరికంటే నువ్వే కదా స్ట్రాంగెస్ట్, నువ్వే కదా బలవంతుడు అనే గాలిని అన్నాడంట. అప్పుడు ఆ గాలి అందంట, నువ్వు అనుకుంటున్నావు నేను బలవంతుడినని. పర్వతం దాని యొక్క మేఘం వరకు ఓకే, కానీ నేను నాకంటే బలవంతుడైనటువంటి వాడు పర్వతం అన్నాడు. ఎందుకంటే నేను కనుక వీస్తున్నప్పుడు బలముగా అలాగ నేను వీస్తున్నప్పుడు ఆ పర్వతం నన్ను టచ్ అయిందంటే నేను 2గా 3గా ముక్కలుగా అయిపోతాను, నాకు అంత స్ట్రెంగ్త్ అనేటువంటిది లేదు. అప్పుడు ఈ వ్యక్తి వెళ్ళి పర్వతాన్ని అడిగాడంట, అబ్బా నువ్వే కదా ఈ లోకంలో స్ట్రాంగెస్ట్ అన్నాడంట. అప్పుడు ఈ పర్వతం అన్నదంట, నువ్వు అనుకుంటున్నావు, కానీ రీసెంట్గా ఒక వ్యక్తి వాళ్ళ ఊరికి దారి లేదని నన్ను కొట్టడం బిగించేశాడు. నన్ను అలా కొట్టి చిన్న సుత్తితో కొట్టి కొన్ని సంవత్సరాలు కొట్టాడు. నేను పూర్తిగా నాశనం అయ్యి ఒక రోడ్డుగా మారాను. కాబట్టి నేను అంత బలవంతుడిని కాదు, నాకంటే బలవంతుడు ఎవడంటే మానవుడు అందంట ఆ పర్వతం. అప్పుడు ఈ వ్యక్తి వెళ్ళి ఆ మనిషి దగ్గరికి వెళ్ళి, ఆహా మనిషి నువ్వే కదా చాలా స్ట్రాంగెస్ట్ ఈ లోకంలో అన్నాడంట. అప్పుడు ఆ మనిషి అన్నాడంట, నేను స్ట్రాంగెస్ట్ అనుకుంటున్నా, కానీ నా వయసు వచ్చేసి 70-80 సంవత్సరాలు, నాకంటే స్ట్రాంగెస్ట్ ఏంటంటే మరణం అన్నాడంట.
అప్పుడు ఈ వ్యక్తి వెళ్ళి మరణాన్ని దగ్గరికి వెళ్ళి అడిగాడంట, మరణమా, నువ్వే కదా ఈ లోకంలో స్ట్రాంగెస్ట్, నీకంటే మించినటువంటి వాళ్ళు ఎవరు లేరు కదా. అవును, ఇప్పటి వరకు కొన్ని సంవత్సరాల క్రితం నేనే స్ట్రాంగెస్ట్ అని అనుకున్నాను, నేనే స్ట్రాంగెస్ట్గా ఉన్నాను. కానీ 2000 సంవత్సరాల క్రితం ఒక ఆయన ఈ లోకంలో పుట్టాడండి. ఆయనను మరణంలోగా నేను వెళ్ళాను, ఆయన ఆ రీతిగా మరణించినాడు. కానీ 3వ రోజు ఆయన మరలా తిరిగి పైకి లేచినాడండి. కాబట్టి నేను కాదు గొప్ప, నేను కాదు స్ట్రాంగెస్ట్. ఎవరు స్ట్రాంగెస్ట్? 3వ రోజు తిరిగి లేచినటువంటి ఆ యేసయ్య అండి. ఆ యేసయ్య అండి స్ట్రాంగెస్ట్. ఆయన దగ్గరికి వెళ్ళాలి మనం. ప్రియమైన వారా, ఆ బలవంతుడైనటువంటి వాడు, ఆ గొప్పవాడనేటువంటి వాడు, ఆ యేసు ప్రభువారిని మనం గనక మనకు తోడుగా మనం తీసుకున్నప్పుడు, ఈ యొక్క బారాకు చెప్పినటువంటి రీతిలో ఈ యొక్క దెబోరా చెప్పింది, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. బలహీనటువంటి వారిని బలపరచడం కొరకు ఆ బలవంతుడైనటువంటి దేవుడు మనతో పాటు ఉంటారు. ఆ బలవంతుడైనటువంటి వారిని మనం తీసుకోవాలి. అలాగనే ప్రియమైన వాళ్ళారా, మనం చాలాసార్లు చేయటువంటిది ఏంటంటే ఆయన దగ్గరికి వెళతాం, ఆయన మనం తీసుకుంటాం, సపోర్టుగా ఉంటాడు, మనతో పాటు ఉంటాడు. కానీ అనేక సార్లు మనం ఫెయిల్యూర్స్ క్యాండిడేట్గా కనబడుతున్నాం. కారణం ఏంటంటే మనం లోకాన్ని పాపాన్ని జయించినటువంటి క్రైస్తవులుగానే మనము దేవుని కార్యాలు జరగాలి, దేవుని రాజ్యం నేను కూడా కట్టాలి. కానీ మనము మన పాపమును జయించినటువంటి వారిగా. ఆ మధ్యలో ఒక ఆయన పెద్ద స్పీకర్ చెప్పేటువంటి మాట ఏంటంటే, ఆయన అన్నారు, ఏమంటే మీరు దేవుని కొరకు బలముగా వాడబడుతున్నారు కదా అంటే, ఆయన అన్నటువంటిది ఏంటంటే, అవునండి, నేను ఇంజనీరింగ్ మానేసి వచ్చాను, కంప్లీట్ చేసి వచ్చేసాను, ఇంజనీరింగ్ చేసి ఇంజనీర్గా వర్క్ చేసి వచ్చాను, దేవుని పని చేయాలని వచ్చాను, దేవుని రాజ్యాన్ని కట్టాలని వచ్చాను. కానీ దేవుని కార్యాలు నా జీవితంలో జరగట్లేదండి. ఎంతో కాలంగా నేను వాక్యం అందిస్తున్నాను, ఎన్నో రీతిలుగా నేను చేస్తున్నాను, కానీ దేవుని శక్తిని నేను ఆస్వాదించినటువంటి వాడిగా ఉన్నాను. అప్పుడు ఈయన చెప్పింది ఏంటంటే, ఆస్వాదించినటువంటి టైంలో నేను ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాను. అప్పుడు ప్రభు నాతో చెప్పినటువంటి మాట ఏంటంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ యు ఆర్ స్టిల్, నువ్వు పాపంలో ఉన్నావు, నువ్వు పాపంలో ఉన్నావు, నువ్వు పాపాన్ని అసహించుకోవట్లేదు, పాపాన్ని జయించట్లేదు. అందుకనే నీ జీవితంలో నువ్వు ఫెయిల్యూర్ క్యాండిడేట్గానే ఉన్నావు. చాలాసార్లు దేవుని కార్యాలు జరగాలని కోరుకుంటాం, దేవుని కొరకు బ్రతకాలని కోరుకుంటాం. కానీ మన ఫెయిల్యూర్స్ని బట్టి ప్రియమైన వాళ్ళారా, మనం ఇంకనూ అపజయాలు చూసేవారిగానే మనము ఉంటాం. ప్రియమైన వాళ్ళ, మరి చూడండి, ఒక్కసారి మనం గమనించినట్లయితే దేవుడు 5వ దినాన్న సృష్టిని చేసేటువంటి క్రమంలో దేవుడు చేసేటువంటి దాంట్లో మనం చూస్తాం. జెనసిస్ 1వ అధ్యాయంలో 20వ వచనం అనుకుంటే అక్కడ మనం చూస్తాం. దేవుడు చేసేటువంటి ఆ యొక్క జంతువులు మనం చూస్తాం. సముద్రంలో ఉన్నటువంటి ఆ యొక్క చేపలను, మహామత్స్యాలను, మత్స్యములను దేవుడు అక్కడ కలుగు చేసినాడు, దాన్ని అంతటి నింపేసినాడు. అలాగనే గాలిలో ఎగిరేటువంటి పక్షులను కూడా దేవుడు ఆ రీతిగా చేసినాడు. ఆ రెండిట్లో ఉండేటువంటిది ఏంటంటే, ఆ రెండిట్లో కూడా మనం చూస్తాం, మానవుడు పాపాన్ని జయించేటువంటి రీతిలో గ్రావిటేషనల్ ఫోర్స్కి ఎగనెస్ట్గా అవి ఎగరటం అనేటువంటిది మనము చూస్తాం. పక్షులు, ఇక్కడ మనం ఒక వస్తువుని పెట్టామంటే అది టక్కుమని కింద పడుతుంది. న్యూటన్ ఎలా అది అలా పైకి వెళ్లకుండా, అక్కడే ఆగకుండా, అలా తిరగకుండా అది కింద పడతాం అనేటువంటి దాన్ని మనం చూస్తాం. ఎందుకంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే భూమి ఆకర్షణ శక్తి అనేటువంటిది, ఈ భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేకముగా ఆ పక్షులు అనేటువంటివి ఎగరగలుగుతున్నాయి. అలాగనే మనం చూసినట్లయితే ఈ రెంటిని కూడా ఒకే దినాన దేవుడు కలుగు చేశాడు. ఆ రెండిట్లో రెండోది చేపలో కూడా మనం చూస్తాం. బ్రతికినటువంటి చేప అలా ప్రవాహంలో కొట్టుకుపోయేటువంటి రీతిలో అది ఉండదు. ఆ కరెంటుకి, ఆ ప్రవహించేటువంటి జలాలకి అగైనెస్ట్గా అది వెళ్ళేటువంటిది జరుగుతుంది. అది అగైనెస్ట్గా వెళ్ళడం అనేటువంటి దాన్ని మనం చూస్తాం. చేప, బతుకున్నటువంటి చేప అగైనెస్ట్గా, ఆ ప్రవాహానికి అగైనెస్ట్గా వెళ్తుంది. నేను మొన్న అక్కడ చూశాను ఒక వీడియోలో, ఆ యొక్క బయటి పైపుల్లో నుంచి, ఆ పెద్ద పైపుల్లో నుంచి, పెద్ద పెద్ద తూముల్లో నుంచి ఆ యొక్క నీరు వస్తున్నాయి, కింద పడుతున్నాయి. బట్ ఆ చేపలు చేసేటువంటిది ఏంటంటే, నేను చూశాను, భలే గమనించినప్పుడు భలేగా అనిపించింది నాకు. అక్కడ ఎగురుతూ, అక్కడ తొట్లో ఆ నీళ్ళల్లో ఆ యొక్క పెద్ద ఒక రిజర్వాయర్ లాగా ఉంది. ఆ రిజర్వాయర్లో నుంచి ఈ చేప ఏం చేస్తుందంటే, ఆ వచ్చేటువంటి పైపులో వచ్చేటువంటి ఆ ఫ్లోలో కుండ లోనకి అది వెళుతుంది. ఆ ఫోర్స్ కుండ లోనకి వెళుతుంది.
ప్రవహించేటువంటి జలానికి వ్యతిరేకంగా కూడా కాదు అది. ఆ ఫోర్స్లో ఉండేటువంటి ఆ యొక్క ఫోర్స్లోకి ఆ నీటి ద్వారా అవతలకి అది బ్రతికున్నటువంటి చేప చేసేటువంటి పని అది. చూసారా ప్రిపెట్ వల్ల ఆ గురుత్వాకర్షణకి అగెనెస్ట్గా అవి ఎగరగలుగుతున్నాయి. ఆ కరెంట్కి ఆ ఫ్లోకి అగెనెస్ట్గా చేపలు అనేటువంటివి. ఈ రెండిట్లో మనం గమనించినట్లయితే ప్రిపెట్ వలరా ఈ రెండిట్లో కూడా జరిగేది ఏంటంటే 2 సార్లు బర్త్ అనేటువంటిది ఇందులో మనం చూస్తాం. ప్రతి ఒక్క పక్షి కూడా చేసేటువంటిది ఏంటంటే గుడ్డు పెడుతుంది. గుడ్డు పెట్టిన తర్వాత పొదుగుతుంది. గుడ్డు పెడతాం ఒక బర్త్, గుడ్డు పెట్టిన తర్వాత పొదగటం అనేటువంటిది మరొక బర్త్. ఆ పొదిగి ఆ పిల్ల రావడం అనేటువంటిది మరొక బర్త్. వాటిలో 2 బర్త్స్ అనేటువంటిది మనం చూస్తాం. చేపలో కూడా మనం చూసేది అదే. చేపలో కూడా అదేది ఉంటుంది, ఏంటంటారు జన. ఆ జనల గుడ్లు అనమాట, అనేకమైన గుడ్డులతో వస్తాయి. ఆ గుడ్డులు పొదిగిన తర్వాత ఒకేసారి మనం చూస్తాం అనేకమైనటువంటి చేప పిల్లలు బయటికి రావడం అనేటువంటిది. ఆ రెండిట్లో కూడా ప్రిపెట్ వలరా ఆ 2 బర్త్స్ అనేటువంటి వాటిని మనం చూస్తాం. మన జీవితంలో కూడా ప్రతి మానవుడి లోకానికి వచ్చేటట్టు మనందరము కూడా మన జీవితంలో కావాలనేటువంటిది ఏంటంటే ఈ లోకంలో మనం పుట్టడం అనేటువంటిది ఒకటి. దేవుడు మనల్ని పుట్టించినాడు, థ్యాంక్ గాడ్. సేమ్ టైం ఏంటంటే మన జీవితంలో మరొక జన్మ అనేటువంటిది కావాలి. మరలా మనం పుట్టడం అనేటువంటిది కావాలి. అదే మారు మనసు అనేటువంటిది. ఈ లోకానికి మనం వచ్చినాం. మన జీవితంలో 2వసారి మనం పాపాన్ని జయించేటటువంటి వారిగా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకున్నప్పుడు మరలా 2వ జన్మ అనేటువంటిది మనలోకి వస్తుంది. కాబట్టి ప్రిపెట్ వల్లరా దేవుడు ఆ రెండింటిని కూడా అదే 5వ దినాన్ని దేవుడు ఆ రెండింటిని కూడా పుట్టించాడు. రెండింటిలో కూడా మనం చూస్తాం ఆ 2 బర్త్స్ అనేటువంటిది ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ అగెనెస్ట్గాను ఆ ఫ్లో కరెంట్కి అగెనెస్ట్గా ఈ 2 కూడా ప్రవహించడం అగెనెస్ట్కి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. మన జీవితంలో కూడా ప్రిపెట్ వల్లరా నీవు ఈ లోకానికి అగెనెస్ట్కి వెళ్ళాలంటే, ఈ పాపము నిన్ను కొట్టుకుని లాగేటువంటి రీతిలో ఉంటుండగా నువ్వు అగెనెస్ట్గా నువ్వు వెళ్ళాలంటే నీ జీవితంలో కావాల్సింది ఏంటంటే 2వ బర్త్ అనేటువంటిది నీ జీవితంలో కావాలి. ఆ మారు మనసు అనేటువంటిది కావాలి. మారు మనసు పొందినటువంటి వాడిగా ద స్ట్రాంగెస్ట్ గాడ్ అనేటువంటి యేసు ప్రభువాని నీవు నాతో ఉండాలి ప్రభా, నీవు నాకుంటే చాలు ప్రభా అనేటువంటి రీతిలో మనం కనుక ప్రభువాన్ని మన వైపు తీసుకున్నామంటే నీ జీవితంలో నువ్వు బలహీనుడైనా సరే దేవుని కొరకు బలమైనటువంటి కార్యాలు నువ్వు చేయగలుగుతావు. ఇదే కాలశంలో ప్రిమెట్ వలరా దేవుని బిడ్డలుగా మనం గ్రహించాలంటే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా బలపరచాలని దేవుడు అనుకుంటున్నాడు. ఆయనకు ఉద్దేశం. ఈ జీవితంలో ఒక్కసారి నువ్వు పరీక్ష చేసుకో. దేవునికి వ్యతిరేకమైనటువంటి దృష్టిలో చెడుగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? ఒకవేళ అలాంటి రీతిలో నువ్వు ప్రవర్తిస్తున్నట్లయితే నీవు దేని చేత ఏలుబడి చేస్తావో, దేనికి అప్పగిస్తాడో దేవుడికి తెలియదు. అదే సెలపెట్టి వారు వ్యతిరేకంగా అడుగులు వేసినారు కాబట్టి కనాను రాజుకు దేవుడు వారిని అప్పగించినారు. ఈ క్షణంలో ఒకవేళ నువ్వు అప్పగించబడిన స్థితిలో, ఈ పాపంలో, ఈ యొక్క అనారోగ్యంలో, ఈ ఇబ్బందులు, ఆటంకాల్లో, ఈ ఉపద్రవాల్లో నీవు ప్రార్థన చేసేటటువంటి వాడుగా నువ్వు ఉన్నావా? 20 సంవత్సరాల తర్వాత ఈ యొక్క సెలపెట్టేటి వారు మొరపెడుతున్నటువంటి వారుగా వారు ఉన్నారు. ఆ మొరపెట్టేటువంటి విధానం కలిగినటువంటి వాడుగా ఉన్నావా? ఎప్పుడు నువ్వు నిజంగా నీ హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినావు? నీ అంతటికి నువ్వు డిసైడ్ అయ్యి, when was your last time that you yourself went to his presence of God and you cried in his presence? ఎప్పుడు వెళ్ళి నువ్వు ప్రార్థన చేసినావు? ఈ హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో వెళ్ళి నువ్వు మొరపెట్టినావు? ప్రార్థన చేసేటువంటి వాడుగా నువ్వు ఉంటావా? ప్రార్థించేటువంటి స్త్రీగా నువ్వు ఉంటావా? ఆ విల్లింగ్నెస్ అనేటువంటిది నీలో ఉన్నదా? దెబోరాకు దేవుని యొక్క వాక్యం వెళ్ళినప్పుడు ఆమె వెంటనే బారాకును పిలిచింది. వాక్యాన్ని అందించేటువంటి ప్రీచర్స్గా మనం ఉండాలి. అలాగనే ఆ యొక్క బారాకు ఎలాగన దాన్ని ఇంప్లిమెంట్ చేసినాడు, ఆ రీతిగా మనం కూడా ఆ విల్లింగ్నెస్ అనేటువంటిది మనం చూపించేటటువంటి వారిగా, ఆ విధేయత చూపించేటటువంటి వారిగా మనం ఉండాలి. బారాక్ అన్నాడు, నీవు నాతో పాటు రావాలి. దేవుని యొక్క సేవకులను మనం జప్తు చేసుకుంటున్నామా? దేవుని యొక్క సేవకులను మంచి విశ్వాసులటువంటి వారితో మనం కలిసేటువంటి వారికి ఉన్నామా? లేదంటే ఎల్లప్పుడూ కూడా జోక్స్ సరదాగా మాట్లాడేటువంటి వారిగా, లేదంటే టైంపాస్గా ఫోనులతో కానీ స్నేహితులతో కానీ టయాన్ని వృధా చేసుకునేటువంటి వారిగా మనం ఉన్నామా? దేవుని ముందు పెట్టుకునేటువంటి వాడిగా ఉన్నావా? అలాగనే ఈ యొక్క చేపల వలె, పక్షుల వలె ఎదురీదేటువంటి స్వభావం నీలో ఉన్నదా? ఆ యొక్క పాపాన్ని జయించేటటువంటి తత్వం కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఒకవేళ లేదంటే ప్రార్థించి, ప్రభువా జయించేటటువంటి మనసు కావాలి,
జయించేటువంటి ఆలోచన కావాలి. ఆ శక్తి నాకు అనుగ్రహించి ప్రభా, నాలోకి మీరు రండి ప్రభా, నాతో పాటు మీరు ఉండండి ప్రభా అని ఒక్కసారి ప్రార్థన చేద్దామా? ఇదే కాలశంలో దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ప్రార్థన చేస్తావా? మొరపెడతావా? నువ్వు కూడా వాడబడతావా? నేను ఉంటాను ప్రభా, నన్ను మీరు వాడుకోండి ప్రభా, నన్ను మీరు బలపరచండి ప్రభా అని ఒక చిన్న ప్రార్థన చేస్తావా? చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్నగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం.